మేము ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఈ ఛానల్ కూడా మనదే. దయచేసి మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. అతుగా అరే అతుగా లేవు కన్నా, టైం 10 అవుతుంది. ఇంత జల్దీ లేపుతున్నావేందానా? జరసే వండుకొని. ఎప్పుడు లేపమంటావు? 11కి లేపమంటావా, 12కి లేపమంటావా? అయ్యేంది అలా వింతగా ప్రవర్తిస్తుండు. పడుకో బేటా పడుకో, ఆరాంసే పడుకో, నీకు మేలుకొచ్చినప్పుడే లే. అమ్మ బాబాయ్, మా అయ్య ఇంత ప్రేమ చూపిస్తుంటే నా గుద్ద గట్టిగా వణుకుతుంది. లేచినావా బేటా? బయటికి ఏమన్నా పోతున్నావా? ఆవు దోస్తులు అడ్డకడికి పోతున్నా. కొడుకు బయట పోతుంటే ఉట్టి చేతులతో పంపిస్తారేందండి? ఒక 500 చేతిలో పెట్టి పంపండి. ఏంది అలా ఇద్దరు అజీబ్గా ప్రవర్తిస్తుర్రు? ఇగో తీసుకో బేటా, పోయి మీ దోస్తులతో ఫుల్గా ఎంజాయ్ చేసిరా. మజాకైతే ఆడతలేరు కదా నాతో, ఇదంతా రియలే కదా. అసలు డెలికేట్ మైండ్ నాది. లే బేటా మజాకే మాడతలే, నువ్వు ఎంజాయ్ చేసిరా. కానీ సాయంత్రం 5 వరకు ఇంటికి వచ్చాయి. ఏమిరా అత్తుగా ఇలాదో పరిశాన్లు ఉన్నావు? ఇవాళ సూర్యుడు కరెక్ట్ డైరెక్షన్ లోనే ఉదయించిండా అని ఆలోచిస్తున్నా. ఎందుకు బే అట్లా అడుగుతున్నావు? ఎప్పుడు దెంగులు పెట్టే మా అయ్య ఇవాళ 500 ఇచ్చి ఎంజాయ్ చేసి రమ్మన్నాడు. అలే నమ్మట్లా, నమ్మితే మొదకులు వచ్చావు. మీ అయ్యతో క్లాప్ చేస్తుందో నిన్ను. నేను బి అదే ఆలోచిస్తున్నా, ఏం పెద్ద ప్లాన్ చేసి పెట్టిండో అని. సరే బే, నీ తన 500 ఉన్నాయి కదా, మీ అయ్య ఏం ఆలోచించి పెట్టిండో మనం తక్కువ మాట్లాడదాం. అబ్బా వచ్చినావా బిడ్డ? నీకోసమే వెయిటింగ్. అమ్మా అచానక్ నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారేందే? అయ్యో ఏం బిడ్డ అట్లా అంటావు? ప్రేమ కొడుకు మీద కాకపోతే పక్కింటోళ్ళ మీద చూపెట్టాలనా? నువ్వు రెడీ ఉన్నావా అను? ఎప్పుడో, కానీ మీరే ఆడోళ్ళ లెక్క లేట్ గా రెడీ అయ్యారు. ఇద్దరు కలిసి సినిమా పోతుర్రా? ఇద్దరం కాదు, ముగ్గురం పోతున్నాం. ముగ్గురా? మీ ఇద్దరి మధ్య ఆ మూడో ముడ్డగాడు ఎవడు? నువ్వే. నేనా? చల్ నేను రాను, మీరే ఓర్రి. మనం పోతుంది సినిమా కాదు బిడ్డ, నీకు పెళ్లి చూపులో. పెళ్లి చూపులా? నాకా? అవు ఆల్రెడీ నీ ఫోటో అలా పంపినాం, ఇలా సున్నిగా రమ్మన్నారు. మజాక్ చేయక్, నాలాంటి చూతేగా నీ పిల్లని ఎవడిస్తాడు? నీకంటూ చూతేవాడు ఇక నీకు రెడీ అండి బేటా. నేను చెప్పినా పెళ్లి చేసుకుంటా అని, ఏం తమాషలా? అరే సుల్లిగా పొద్దుగాల్సింది బేటా బేటా అని మాట్లాడుతుంటే నెత్తిగెప్తున్నావా? అమ్మా నువ్వేనా చెప్పే? ఏం చెప్పాలరా బాడుకో, గుద్దా మూసుకున్నాడు. నీకు పెళ్లి చేసిన సక్కగైతావు సుల్లిగా. ఫోర్స్ఫుల్ గా అతుగానికి పెళ్లి చేయాలని చూస్తుర్రా? ఈ పెళ్లి చూపులు ఎట్లా మొడ్డ. రండి బావ గారు రండి. నోస్ ప్రయాణం బాగా జరిగిందా? ఆ మొడ్డల డీటెయిల్స్ తర్వాత చెప్తాం గానీ ఫస్ట్ అమ్మాయిని పిలవండి. అబ్బాయి గారు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మా అమ్మాయి పద్మావతి చాలా పద్ధతిగా పెంచిన. పక్కకొస్తావా పర్సనల్ గా మాట్లాడాలి? అరే అతు బాడుకో, ఏంద్రా ఈ దూకుడు? మా జనరేషన్ లో పెళ్లి చూపులు ఇట్లనే జరుగుతాయి. పద్మా పక్కకొస్తావా రావా? వస్తా పదండి. పద్మ అసలు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నావు? అయ్యో అట్లా డైరెక్ట్ అడిగితే నాకు సిగ్గేస్తుందండి. ఇట్లా సిగ్గుపడితే రేపు శోభనం ఎట్లా చేస్తావు? అది అప్పుడే ఆలోచిస్తా. నా గురించి చెప్తా ఇను. నాకు దమ్ము కొట్టే అలవాటు ఉంది, రోజు ఒక డబ్బా తాగుతా. సిగరెట్ తాగే అలవాటుందా? రోజు దోస్తులతో కలిసి మందు తాగుతా, ఇంటికి రోజు లేట్ వస్తా. మీరు తాగేది బ్రీజరే కదా? బ్రీజర్ మాలంటే ముడ్డవి సరిపోదు. పైసలుంటే బ్రాండెడ్ తాగుతాం, లేకపోతే చీప్ క్వార్టర్ కూడా తాగుతాం. అంత చీప్ గల్లం. మందు సిగరెట్ అలవాటు ఈ రోజుల్లో అబ్బాయిలకి కామనే. ఇవి కాకుండా ఇంకేం లేవు కదా? నేను అసలు వర్జినే కాదు. అమ్మ బాబాయ్, మస్తు మంది లపాకిలను దెంగిన, గోవాకి పోయి దెంగిన, బ్యాంకాక్ కి పోయి దెంగిన. లోకల్లో కూడా మసాజ్ సెంటర్ పోతా, షార్ట్ వేసి వస్తా. మీ క్యారెక్టర్ ఏందండి ఇంత దరిద్రంగా ఉంది? క్యారెక్టర్ లెస్ ఫెల్లో నేను. అంతేకాదు దొంగతనాలు చేసిన, మందిని మొడ్డ ఉడిపిన, 12 సార్లు జైలుకి కూడా పోయి వచ్చిన. వామ్మో, మీతో నా పెళ్ళైతే నా లైఫ్ ముడ్డ గుడుస్తుంది. ఇదే మాట చెప్పేసాయి, నువ్వు బ్రతికిపోతావు. ఇప్పుడే చెప్పేస్తా. పద్మ ఎట్లాగో క్యాన్సిల్ చేస్తున్నావు కదా, ఒక షార్ట్ ఇస్తావా? చీచి, నేను అలాంటి దాన్ని కాదు. ఏం బాబు మాట్లాడుకోవడం అయిపోయిందా? అయిపోయింది మామయ్య. మీ అమ్మాయి నాకు ఓకే, కానీ ఆమెకే నేను ఓకేనో కాదో అడగండి. నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం ఉంది, అబ్బాయి నాకు బాగా నచ్చాడు. ఇంకేంది, ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఇట్లా షాక్ ఇచ్చినవేంది? హలో, నీకేమన్నా పిచ్చి దెంగిందా? ఓకే నువ్వు చెప్పినావు. అందరు పెళ్లికి ముందు అబద్ధాలు చెప్పి పెళ్ళైనాక నిజాలు బయట పెడతారు, కానీ మీరు ముందే అని కక్కిర్రు. మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది, అందుకే ఓకే చెప్పిన. కానీ పద్మ నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు, అర్థం చేసుకో. నేను లైఫ్ లో చాలా ఎంజాయ్ చేయాలి ఇంకా. పెళ్లి తర్వాత కూడా మీ ఎంజాయ్మెంట్ లంగా పనులు చేసుకోండి, నేను అడ్డే రాను. తాగి లేటుగా వచ్చినా నేనేమనను. మీకంతా కోరిక పుడితే లపాకింగ్ కూడా దెంగిరండి, నేనేం అనుకోను. ఎంత మంచి మనసు పద్మ నీది. అయినా నాకు పెళ్ళొద్దు పద్మ, ప్లీజ్ ఒకసారి ఆలోచించు.
నేను ఆల్రెడీ మిమ్మల్ని నా భర్తగా డిసైడ్ అయిపోయినా. మన అతుగాని పెళ్లి గడబడలో అయిపోయిందిరా. అవు చుల్లిగాలు లైఫ్ లో చెత్త అయిపోయిందో. అరే అతుగా నీకోసం కొత్త ఫ్లాట్ కొన్నా. నువ్వు కోడలు 1 year ఆడనే ఉండాలి. ఎందుకు నాన్న మన ఇంట్లో రూములు లేవా? ప్రైవసీ మ్యాటర్స్. కొత్తగా పెళ్ళైన ప్రైవసీ వేరే రకంగా ఉంటది. అందుకే 1 year ఆడనే షిఫ్టింగ్. పద్మ నేను జరా మా ఫ్రెండ్స్ కి పోయి పార్టీ చేసి వస్తా. రాణిగా లేట్ అవుతుంది, నువ్వు తిని వండుకో. ఓకే అండి, వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రండి. ఇంకా నా తరఫు నుంచి కూడా మీ ఫ్రెండ్స్ కి 2 bottles ఎక్కువ తాగిపోయండి. నీలాంటి అర్థం చేసుకునే పిల్ల అందరికి దొరికితే ఈ ప్రపంచమే స్వర్గం అయిపోతుంది. అరే అతుగా బాబీ ఎట్లుంది? అంత ఓకే కదా? అరే హౌలేగా మీ భాబీ దేవతరా. నేను ఫ్రెండ్స్ కి పార్టీ అన్నికి పోతున్నా అంటే నా తరపు నుండి కూడా 2 bottles ఎక్కువ తాగిపోయండి అని చెప్పి పంపించిందిరా మీ వదినే. మా వదిన మా గురించి అంత ఆలోచించిందా? నువ్వు గ్లేట్ వదినా. పద్మా పద్మా జరగడానికి మంచినీళ్ళు దామేస్తుంది. ఏంది మీ ఆవాజ్ చేస్తలేదు? బెడ్రూమ్ లో లేదు, కిచెన్ లో లేదు, బాత్రూమ్ లో కూడా లేదు. మరి రెడీ పోయిందబ్బా. హలో అతుగారండి, చెప్పండి. ఏడున్నావు పద్మా? కనిపిస్తలేవు. పబ్ లో ఉన్నారా అతుగా? పబ్లోనా? నువ్వు నీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తే నేను నా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నా. పద్మా నువ్వేంది తాగుడేంది? అరే సుల్లిగా, నువ్వు తాగితే తప్పు లేంది, నేను తాగితే తప్పైందా? హే పద్మా కమాన్ బేబీ లెట్స్ డాన్స్. వస్తున్నా బేబీ, చిన్న కాల్లో ఉన్నా. అరే అతుగా ముడ్డగా, నువ్వు కూడా తాగొచ్చినావు కదా, గుద్దా మూసుకొని వండుకో, నాకు రానికి లేట్ అవుతుంది. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పట్టి పద్మ నువ్వు ఇట్లా మందేస్తావని నాకు ముందెందుకు చెప్పలే? ఇప్పుడు తెలిసింది కదరా, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరుగుతుందో నాకు మొడ్డబి అర్థమవుతలే. నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది. అరే అతుగా ముడ్డగా, నువ్వు పెళ్లి చూపులో చెప్పినవన్నీ నేను ఇట్లా చేసిన, ఒక జైలుకి పోడు తప్ప. అంటే దమ్ము కొట్టుడు, బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుడు, అన్ని అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్ట. పద్మా కాఫీ. రాత్రి తాగింది దిగలేదనుకుంటా, పోయి లేపుతా. అరే మీ హాల్లోనే వండుకుంది. ఏ పద్మలే, నీ కంట్లోనా ముడ్డరా మా ఇక్కడే డిస్టర్బ్ చేయక బయటికెళ్ళి. అరే అతుగా చెప్పేంది? ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టుకోరాపో. ఏం నకరాలు దింగుతున్నావా? నువ్వే పట్టుకోరాపో. నీ సులి బాగా లేస్తుందిరా. ఇప్పుడు చెప్పురా. కాఫీ నేనే పట్టుకొస్తా. అరే అతుగా, రాత్రి బాగా డాన్స్ చేసి కాళ్ళు మస్తు పీక్తున్నాయి, వచ్చి వత్తు. ఆతుగాడు నీ కాళ్ళు వత్తాలనా? దిగాయి ఒత్తుతా. అరే అతుగా. అరే ఊకే ఏం గుర్తొస్తుంటది నీకు? అరే సుల్లిగా, పిలిచినప్పుడు గుద్దా మూసుకొని రావాలి. క్వశ్చన్స్ ఇచ్చినావు అనుకో మొడ విడిపేసా. పెళ్లికి ముందు అమాయకురాళ్ళకి యాక్టింగ్ దెంగి ఇప్పుడేంది ఇట్లా చేస్తున్నావు? నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే రా సుల్లిగా. మయ్య భారం నుండి తప్పించుకోనికనే ఇట్లా చేసినా, అర్థమైందా? అంటే పెళ్లి చేసుకుని నన్ను వాడుకుంటున్నావు అన్నమాట. వాడుకుంటారా? మీ అబ్బాయిలు ఉన్నదే అమ్మాయిలు వాడుకోనికే. అట్లనా? ఉండు ఇప్పుడే మీ అయ్యకి ఫోన్ చేసి చెప్తా. ముడ్డకి ఆతులు మొలికినా నీ దిమాగ్ మాత్రం ఇంకా పొరం లెక్కనే ఉందిరా. నీది ఏదో నా దగ్గర ఉంటేనే కదరా నేను ఇంత బిల్డప్ దిగుతా. నా సీక్రెట్ నీతోనేముంది? పెళ్లికి వారం రోజుల ముందు నువ్వు ఒక లపాకితాన్ని పోయి దెంగినావు, అవునా? అవు అది నీకేటో తెలుసు? నువ్వు దెంగింది ఎవరిలో కాదు, నా ఫ్రెండ్నే. నా ఫ్రెండ్ లపాకి అడ్డలా పార్ట్ టైం జాబ్ చేస్తుంది. ఒకసారి నీ ఫోటో కూడా నాకు చూపించిన, అందుకే నిన్ను చూసి గుర్తుపట్టింది. దెంగేటప్పుడు వీడియో కూడా తీసి నాకు పంపించింది. పద్మక్క ఇందాక ఏదో అడిగినావు. కాఫీ ఇప్పుడే పట్టుకొస్తా. ఒక్క నిమిషం. నా గురించి మీ ఫ్రెండ్స్ తానా గానీ మీ ఫ్యామిలీ తానా గానీ బ్యాడ్ గా చెప్పినావు అనుకో, వీడియో లీక్ అయిపోతుంది. అసలే డెలికేట్ మైండ్ అది. ఇట్లా ముడ్డ కూర్చున్నావేంద్రా ఆతుగా? అరే ఆతుగా జల్దీ అడ్డగడికి రాబే. ఏ లేరా ఇప్పుడు రాలేను, తర్వాత వస్తా. అరే ఆతుగా ఇప్పుడైనా వస్తావా? లేరా తర్వాత వస్తా. అరే అతుగా ఇప్పుడైనా రాబే, సాయంత్రం అయింది, మందు తాగుదాం. నేను రాలేనురా, మీరు కంటిన్యూ చేయండి. నీ కంట్లోనా మొడ్డ? పెళ్లి కాగానే మారిపోయినావు. పెళ్ళాం రాగానే దోస్తులని మొడ్డ మీద పెట్టేసినావు. అది కాదురా హౌలే, నేను జర అలసిపోయి ఉన్నా. అచ్చా అలసిపోయి ఉన్నావా? అర్థమైంది. యూ క్యారీ ఆన్, ఉంటా మరి. హౌలేగాడు నేను దెంగి అలసిపోయినా అనుకుంటుండు, కానీ ఇక్కడ గొడ్డు చకరీ చేస్తున్నాని ఇంకేం తెలుసు.
ఏమ్రో అత్తుగా కోడలి పిల్ల మంచిగా చూసుకుంటుందా? చాలా మంచిగా చూసుకుంటుంది. మీలాగా ఒక్క పనులు కూడా పెడతలే, అన్ని ఆమెనే చేస్తుంది. ఇంకేంది నీ లైఫ్ సెట్. అక్క రోజు పనిచేసి మస్తు అలసిపోయినా, ఇవాళ ఒక్కరోజు వీక్ ఆఫ్ అక్క. అచ్చా, నీకు వీక్ ఆఫ్ ఇచ్చి పనులు నేను చేయాలనా? మొడ్డేం కాదు, మూసుకొని చేయబే. ఇయ్యాల్సింది ఒక్క పని కూడా చేయనే. ఏం బిక్తావే నువ్వు? నాతో బిక్తావా? ఏమరా వాయిస్ లేస్తుంది, వీడియో షేర్ చేయాలనా? సరే చెయ్యి. నువ్వు నా వీడియో షేర్ చేయి, నేను నీ వీడియో షేర్ చేస్తా. నేను నీలాగా లపాకిని దెంగలే ఫుటేజ్ దొరకనికే. నువ్వు పబ్కి పోయి మీ దోస్తులతోని రాసుకొని పూసుకొని డాన్స్ చేసిన ఫుటేజ్ నా తనుంది. ఆ ఫొటోస్ మీ అయ్యకి పంపినాకో నువ్వు మొట్ట కొడుస్తావు. అరే బాడ్కావ్, ఆ ఫుటేజ్ నీకెట్లా దొరికింది బే? లంజలడ్డలో నీ ఫ్రెండ్స్ ఉంటే పబ్ల బార్ల కాడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. అన్నా ఇప్పుడు ఏం చేయాలి? గుద్ద మూసుకొని నా లైఫ్ లోకి దెంగేయి, మళ్ళా రావద్దు. డివోర్స్. ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుని జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. ఎదుటోళ్ళ జీవితం కూడా ఖరాబ్ చేయకండి. అది అమ్మాయినా సరే అబ్బాయినా సరే. ఇష్టం లేని కాపురాలు ఎప్పటికీ నిల్వవు. పెళ్ళయ్యాక ఒకరి మీద ఒకరు పెత్తనం కాకుండా ప్రేమ చూపించుకోండి. అప్పుడు కాపురం కలకాలం నడుస్తుంది. ఇట్లు మీ